హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగిన మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి ఆయిలీ హెయిర్ మీద నేను ఇంతకుముందు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి, నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ అని చెప్పేసి. అలానే సేమ్ హెయిర్ స్టైల్తోని నేను కనకాంబరం ఫ్లవర్స్ పెట్టుకోవాలని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఈరోజు ఆ వీడియో చేస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే వాచ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నేను హెయిర్ మొత్తం కూడా ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇలా హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్ మొత్తం ఒకసారి కోమ్ చేస్తున్నాను. మనకి ఎక్కడైనా చిక్కులు అవి ఉన్నాయంటే మనం ఈజీగా తీసుకోవడానికి అవుతుంది. ఎప్పుడైనా మీరు ఆయిల్ అప్లై చేయకముందే ఒకసారి అయితే కోమ్ చేసుకోండి. ఆఫ్టర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత కూడా కోమ్ చేయాల్సి వస్తే ఒక 5 to 10 minutes అనేది మనం నాట్ వేసుకొని ఆ తర్వాత ఇలా కోమ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబరు ఎవరైతే ఈ వీడియోని రిక్వెస్ట్ చేశారో వాళ్ళు బ్లాక్ రబ్బర్ బ్యాండ్ని యూజ్ చేయమన్నారు. పైగా స్లైడ్స్ వచ్చేసి పిన్స్ యూజ్ చేస్తాం కదా, అది కూడా బ్లాక్ పిన్స్ని యూజ్ చేయమన్నారండి. ఇక్కడ కనకాంబరం ఫ్లవర్స్ని కూడా యూజ్ చేస్తున్నాను. దానికి మామూలుగా హెయిర్ పిన్స్ ఉంటాయి కదండి, ఫ్లవర్ పెట్టుకున్నవి, ఆ హెయిర్ పిన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా హెయిర్ మొత్తాన్ని కూడా నీట్గా కోమ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ అండి. మనం ఇలా వేసుకునే హెయిర్ స్టైల్ అనేది మనం అకేషనల్గా లేదంటే సడన్గా ఫంక్షన్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇలా కూడా మనం ఆయిలీ హెయిర్ మీద అయినా కూడా ఇలా హెయిర్ స్టైల్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ లుక్ ఎలా ఉన్నది అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడండి, నేను ఇక్కడ ఎలా హెయిర్ బ్రైడ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే నేను రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైల్కి నేను హెయిర్ పిన్స్ కానీ లేదు అనుకుంటే ఇలాగా బ్రైడ్ చేయడం అనేది ఏది చేయను అనమాట. డైరెక్ట్గా ఇలా మొత్తం అంతా కలిపి అయితే దువ్వేస్తాను. ఇలా నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే అల్లేసుకోవాలి. హెయిర్ వచ్చేసి 3 పార్టిషన్స్గా తీసుకొని అల్లుకోవాలండి. మనం డైలీ హెయిర్ స్టైల్ అనేటప్పుడు చాలామంది లాస్ట్లో హెయిర్ అనేది సగం అయితే వదిలేస్తారు కదా, అలా వదిలేయడం వల్ల మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కడ మనం హెయిర్ అనేది వదలకుండా మొత్తం చిగురు వరకు కూడా నీట్గా అల్లేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా నీట్గా ఇలాగైతే అల్లుకోవాలండి. ఇది నేను ఎప్పుడు కూడా హెయిర్ స్టైల్ చేసుకునేటప్పుడు నా డైలీ హెయిర్ స్టైల్లోని ఎప్పుడు కూడా ఇలా చివరి వరకు అయితే అల్లేసుకుంటాను. ఇలా చివరి వరకు అల్లుకోవడం వల్ల మనకి అక్కడ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి. పైగా మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనకి స్కూల్ టైంలోని హెయిర్ లీవ్ చేయం కాబట్టి ఇలా చిగుర్ల వరకు కూడా అల్లుకుంటాం కాబట్టి మనకి హెయిర్ అనేది నీట్గా గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే రెగ్యులర్ హెయిర్ స్టైల్లోని చిగుర్లు అనేది వదిలేకుండా ఇలా నీట్గా అల్లుకోవడం అనేది చాలా మంచిది. ఇలా చివరి వరకు అల్లుకున్న తర్వాత ఇలా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అల్లుకున్న తర్వాత ఇదిగోండి బ్లాక్ రబ్బర్ బ్యాండ్. ఇలా బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అయితే యూజ్ చేసి ఇక్కడ నేను ఫోల్డ్ చేసి ఇక్కడ అయితే పెడుతున్నానండి.
ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ వచ్చేసి కొంచెం మరీ టైట్గా ఉన్నట్టయితే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా డైలీ హెయిర్ స్టైల్లోని మరీ వెనక్కి లాగేసినట్టు ఉంటుంది కదా, అందుకని హెయిర్ అనేది కొంచెం ఫ్రంట్కి లూజ్ చేసుకున్నట్టు చేసి ఇలా కొంచెం హెయిర్ అయితే ముందుకైతే లాగుతుంది. ఎందుకంటే వీడియోకి అంత మరీ టైట్గా లాగేసినట్టు ఉంటే బాగుంటుంది కదా, అందుకని జస్ట్ ఇలా హెయిర్ బ్యాంగ్స్ లాగా అయితే నేను తీస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసినట్టు బ్లాక్ హెయిర్ పిన్స్ అండి ఇవి. ఇలా జస్ట్ మనం పెట్టేసుకోవడమే, సింపుల్గా మనం హెయిర్ పిన్స్ని అనేవి పెట్టేసుకుంటే ఇలా పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ ఎక్స్ట్రా లాగినట్టు గట్రా ఏమి ఉండదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది. చూడండి, చూసారు కదా ఎంతో సింపుల్గా నీట్గా అయితే ఇలా హెయిర్ స్టైల్ అయితే నేను రెగ్యులర్గా చేసుకుంటాను. నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అడిగినట్టు కనకాంబరం ఫ్లవర్స్ వీటిని వచ్చేసి మనకి ఫ్లవర్ పిన్స్ ఉంటాయి కదండి, ఆ పిన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంతేనండి మన సబ్స్క్రైబరు ఎంతగానో రిక్వెస్ట్ చేసిన మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో డైలీ హెయిర్ స్టైల్. నేను ఇంతకుముందు చేసిన వీడియో సేమ్ వీడియో అయితే సారీ మీద అయితే చేసి చూపించమన్నారు. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓవరాల్గా నా యొక్క హెయిర్ స్టైల్ కానీ నా లుక్ అనేది ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా నేను డైలీ వేసుకునే హెయిర్ స్టైల్తో ఎప్పుడైనా మనం ఫంక్షన్కి కానీ లేదంటే సడన్గా వచ్చే ఏదైనా అకేషన్కి అటెండ్ అవ్వాలన్నా కూడా ఇలా ఈజీగా మనం అటెండ్ అయిపోవచ్చు. ఒకటి కిందన మనం ఫోల్డ్ చేసాం కదా, అక్కడ మనం హెయిర్ అనేది కొంచెం లీవ్ చేసి అక్కడ క్లిప్ పెట్టుకున్నా కూడా మనకి న్యాచురల్గా ఉంటుంది, హెయిర్ అనేది ఎక్కువ చెదిరిపోకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా నేనైతే నా డైలీ హెయిర్ స్టైల్లోని నేనైతే మీకు చూపించాను కదా, మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి హెయిర్ స్టైల్స్ ఏమైనా కావాలంటే మాత్రం కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను పెయిడ్ ప్రమోషన్ అలానే కొలాబరేషన్ ఆ వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఇలాంటి వీడియోస్లోని మీకు పెయిడ్ ప్రమోషన్ ఏమైనా కావాలి లేదంటే కొలాబరేషన్ కానీ కావాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాలోనైతే మెసేజ్ చేసేయండి. ఎందుకంటే నాకు రెగ్యులర్గా ఇటువంటి హెయిర్ స్టైల్స్ చేయడం అవ్వకపోయినా సరే వాటికి అదే మన సబ్స్క్రైబర్స్ అడిగినందుకు డెఫినెట్గా వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూనే వస్తాను. అలానే ఎవరికైనా ఇటువంటి వీడియోస్ మీకు పెయిడ్ ప్రమోషన్ చేసుకోవాలనిపిస్తే మాత్రం ప్లీజ్ డిఎం చేయండి నాకు ఇన్స్టాలోని, నేను రిప్లై ఇస్తాను. ఇలానే ఇంకేమైనా హెయిర్ స్టైల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే కుకింగ్ వీడియోస్, బ్యూటీ వీడియోస్, అలానే హెయిర్ స్టైల్స్ ఏవైనా సరే మీరు పెయిడ్ ప్రమోషన్ చేసుకోవాలన్నా కూడా నాకు డిఎం అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఓవరాల్ లుక్ ఎలా ఉందని అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో వస్తే లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.